అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ సంజీవని ప్రాజెక్టుకు సంబంధించి లబ్ధిదారుల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వైకాపాది గొడ్డలి పార్టీ అని చెప్పి వ్యాఖ్యానించడం, తండ్రి కొడుకులకు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చెయ్యందే రోజు గడవదు. ఇక గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి, గ్రామస్థాయి నాయకుల వరకు ఒకే ఒక నినాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమడిగినా కూడా మీరు తల్లి చెల్లి గొడవలని చెప్పండి అని చెప్పి అన్నట్లుంది. అయ్యా, మేము ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డలి, నిరుద్యోగ వృద్ధి మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డలి, పెన్షన్ల గురించి మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డలి, పెంచిన పెట్రోల్ డీజిల్ సమస్య గురించి మాట్లాడితే తల్లి చెల్లి గొడ్డలి. ఏవి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను డైవర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? వారి తాతగారి గురించి, మా తాతగారైనటువంటి రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళ మీద కూడా నేను ఎటువంటి పగ తీర్చుకోలేదు, వాళ్ళని ప్రత్యర్థులుగా కూడా నేను చూడలేదు అని చెప్పి మాట్లాడాడు. ఆ మాట వాస్తవమే కదా. ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి తండ్రి గారైనటువంటి రాజారెడ్డి గారి మీద హత్య చేసిన వాళ్ళను, వారి మీద ఎప్పుడే కానీ ప్రత్యక్ష దాడులు దిగలేదే. మరి 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా వారి మీద ప్రత్యక్షంగా దాడులు జరగలేదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వాస్తవం కాదా? మరి ఎప్పుడు గత 30 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు, మండల నాయకుల వరకు లబోదిబ్బోమంటున్నారో మాకు అర్థం కావడంలే. మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, ఏమని పెడతారు? పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు నిమిషానికి 3 ఓట్లు ఈవీఎంల ద్వారా మేము వేయించుకోగలిగాం, కాకపోతే రాష్ట్ర ప్రజలకు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇవ్వలేమని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టండి. మేము అడగం. ప్రజలు కూడా చెప్పండి, మేము మీకు 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పాము, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేము, ఆడబిడ్డ అనేది మా వల్ల కాదు, నిరుద్యోగ వృద్ధి మా వల్ల కాదు, పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించలేమని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి. అంతేగాని ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒక్క అన్న లాభం ఉందా? ఇప్పుడు ఎవరిదయ్యా గొడవల పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వినుకొండలో రషీద్ హత్య తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధం లేదా? నంద్యాలలో జరిగినటువంటి సుబ్బారాయుడు గారి హత్య, ఇలా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతాయని చెప్పి కోడై కూర్చా ఉంటే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఎలా డైవర్షన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఏమడిగినా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తల్లి చెల్లి గొడ్డలేని నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు రాష్ట్రంలో సమస్యలు లేనట్లు. గత 2 రోజుల క్రితము గాలి వాన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యానవన పంటలు, అరటి రైతులైతేనేమి, మామిడి పంటలు అయితేనేమి నేలమట్టం అయిపోయినాయి. అటువంటి రైతుల గురించి మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రెస్ క్లబ్లోకి వెళ్ళండి. ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అయితే మరీ దారుణం. రాష్ట్రంలో రైతులను పట్టించుకోడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం వీరి ప్రధాన లక్ష్యం. ఏదంటే తల్లి చెల్లి గొడవలి. మీరు ఇవ్వాల్సిన పథకాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు రాష్ట్ర ప్రజల తరపున. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఇంకా 3 సంవత్సరాలు మిగిలే ఉంది మీకు. 3 సంవత్సరాలు చెప్పిన హామీలు మేము చేయము, మా వల్ల కాదని కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి. రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను డైవర్ట్ చేయడమే కాకుంటే ఎప్పుడో జరిగిన విషయాలు ఈరోజు ప్రెస్ మీట్లోకి వెళ్ళి చెప్పడం ప్రజలను నిజంగా డైవర్ట్ చేయడమే కదా. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
ప్రజల తరపున ప్రతి పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ప్రజల కోసం నిత్యం పోరాడుతూనే ఉండే పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.